సంగీతకారులు తమ ఇన్స్ట్రుమెంట్స్ని తీసుకొని ప్రాక్టీస్ చేస్తున్న ప్రతిసారి వారి మెదడు లోపల ఒక అద్భుతమైన బాణాసంచ పేలుతుందని మీకు తెలుసా? బయటకు వారు ఎంతో ప్రశాంతంగా కూల్గా కనిపించవచ్చు, కానీ వారి మెదడు లోపల మాత్రం ఒక పెద్ద భారీ యుద్ధమే జరుగుతుంది. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం హ్యూమన్ మైండ్ అలాగే సంగీతానికి మధ్య ఉన్న ఒక అద్భుతమైన అనుబంధం గురించి మాట్లాడుకోబోతున్నాం. వెల్కమ్ టు ద న్యూరో సైన్స్ ఆఫ్ మ్యూజిక్. గత కొన్ని దశాబ్దాలుగా న్యూరో సైంటిస్టులు చేసిన పరిశోధనలో ఒక షాకింగ్ నిజం బయటపడింది. మనం చదువుతున్నప్పుడు లేదా మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు మన మైండ్లో కొన్ని ప్రత్యేక ప్రాంతాలు మాత్రమే పనిచేస్తాయి. కానీ కొన్ని శాస్త్రవేత్తలు మాత్రం సంగీతం వినేవారి మెదడు, సంగీతం వాయించేవారి మెదడుని పోల్చి చూసినప్పుడు ఒక విచిత్రమైన దృశ్యం కనిపించింది. ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. సంగీతం వాయిస్తున్నప్పుడు బ్రెయిన్లో ఒక ప్రాంతం మాత్రమే కాదు, ఏకంగా చాలా ప్రాంతాలు కూడా సైమల్టేనియస్లీ వెలిగిపోతాయి. సంగీతం వాయించేటప్పుడు మన మెదడులో విజువల్, ఆడిటరీ అండ్ కార్టిసైసెస్ అన్నీ ఒకేసారి అత్యంత వేగంగా పనిచేస్తాయి. ఒక రకంగా ఇది మెదడుకిచ్చే అత్యంత అల్టిమేట్ వర్కౌట్ లాంటిది. అంతేకాదు ఫ్రెండ్స్, మనం సంగీతం వాయించడం వలన మన బ్రెయిన్లో లెఫ్ట్ అండ్ రైట్ హెమిస్పియర్స్లో ఉండే వంతున కార్పస్ క్యాలోప్సమ్ మరింత బలపడుతుంది. దీనివల్ల సందేశాలు బ్రెయిన్లో వేగంగా వైవిధ్యమైన మార్గాల ద్వారా ప్రయాణిస్తాయి. ప్లానింగ్ చేయడం, వ్యూహాలు రచించడం, అలాగే వివరాలపై శ్రద్ధ పెట్టడం మరియు ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ అన్నీ సులభంగా అవుతాయి. మెదడు జ్ఞాపకాలన్నింటినీ వేగంగా, సులభంగా, అలాగే సమర్థవంతంగా తిరిగి పొందగలుగుతుంది. అయితే ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తుంది. ఇవన్నీ కేవలం స్పోర్ట్స్ లేదా పెయింటింగ్స్ చేస్తే వస్తుందా అని. కేవలం సంగీతం మాత్రమే ఈ ప్రత్యేకత ఎందుకుందో తెలుసా? సైంటిఫిక్ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే, ఇతర కళలు లేదా క్రీడలతో పోలిస్తే ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వాయించడం వలన మన మెదడులో అనేక నరాలు కాన్కరెంట్లీ ఉత్తేజపరిచే ఒక అద్భుతమైన ప్రక్రియ అని చెప్తున్నారు. చూసారా, మనం వాయించే ఒక చిన్న సంగీత వాయిద్యం మన మెదడులో ఒక అద్భుతమైన ఆర్కెస్ట్రాని ఎలా సృష్టిస్తుందో. అందుకే సంగీతం అనేది కేవలం కళ మాత్రమే కాదు, అది మన మెదడుకు ఒక పవర్ఫుల్ మెడిసిన్. మరి మీరు ఏ సంగీత వాయిద్యం నేర్చుకోవాలనుకుంటున్నారు? కింద కామెంట్స్లో తెలియచేయండి. ఇలాంటి మరీ ఫ్యాక్ట్స్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి ముందుగానే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. జై హింద్. మ్యూజికల్ అండ్ కీప్ ఎక్స్ప్లోరింగ్.